రావడానికి కాపు టైగర్ ఎవరైనా నిర్ణయించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీకి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదండి. ఎవరు కాపు టైగర్ ఎవరు కాపులు నిర్ణయించుకుంటారు, రెడ్డి టైగర్ ఎవరన్నది రెడ్డిని నిర్ణయించుకుంటారు, కమ్మ టైగర్ ఎవరన్నది కమ్మలు నిర్ణయించుకుంటారు. రెండోది మన విజయ్ కిరణ్ గారు అనుకుంటా కాపుల్లో టైగర్ వంగవేటి మోహన్ రంగా గారు అంటున్నారు కదా, దాంతో నేను ఒక రకంగా ఏకీపిస్తాను. ఎట్లాగంటే ఖమ్మంలో టైగర్ చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు అని కమ్మలంతా ఒప్పుకున్నప్పుడు, తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, రెడ్డుల్లో టైగర్ జగన్మోహన్ రెడ్డి గారని రెడ్లు వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటే కాపుల్లో టైగర్ రంగా గారని నేను ఒప్పుకుంటాను సార్. చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రానికి నేత, ఎన్టీ రామారావు గారేమో యుగ పురుషుడు, రాజశేఖర రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాల నాయకుడుని, ఈ రంగా గారు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులను ప్రొజెక్ట్ చేయడం ముమ్మాటికి విద్వేషపూరితం, విషపూరితం, వివక్షతాపూరితం అని నేను చెప్తాను సార్. ఇటువంటి కుల వివక్షత మీ పార్టీలకు అయితే దేశ నాయకులు రాష్ట్ర నాయకులు అనుకోవడం, కాపులు అయితేనేమో కుల నాయకులు అనడం మాత్రం ఇది ముమ్మాటికి నేను ఖండిస్తున్నా. ఇక ముందైనా సరి చేసుకుంటారని అనుకుంటున్నా. కాపుల్లో టైగర్లు ఎవరైనా కాపులు నిర్ణయించుకుంటారు, మీరు నిర్ణయించాల్సిన అవసరం లే. రెండోది చరిత్రను చూస్తే, గత చరిత్రను చూస్తే ఇప్పుడు వైసీపీ ఇందాక 2012లో జగన్మోహన్ రెడ్డి గారు అన్న కరెక్టే. ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చరిష్మా వేరు, ఈ రోజు పరిస్థితులు వేరండి. ఆ రోజు పరిస్థితులుగా నేనేదో నెగ్గేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నెగ్గర కూడా ఒంటరిగా పోటీ చేస్తాడు, ఆయనకి తెలుసు. అయితే చరిత్రను చూస్తే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి 95లో పార్టీ వచ్చిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యే దాఖలాలు తెలుగుదేశం చరిత్రలో లేదు సార్. ఏదో పార్టీ పొత్తుతోటే వచ్చింది కానీ. అలాగే జనసేన కూడా ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయింది. జనసేనకి తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది, తెలుగుదేశానికి జనసేన పార్టీ ఉంది. ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోగలిగి 2 పార్టీలు. బలమైందంటే ఆ డబ్బు బలం కావచ్చు, అది అక్రమంగా వచ్చిందా సక్రమంగా వచ్చిందా అన్నది వేరే విషయం. డబ్బు బలం కావచ్చు, వాళ్ళకున్న అదేంటి అంటారో దాన్ని రౌడీజం అంటారా, రాక్షసత్వం అంటారా, లేదా ఐడియాలజీ అంటారా, ఎవరో ఏదన్నా అనుకోవచ్చు. అటువంటి బలమైన లేదా ఓట్ బ్యాంక్ అంటారా, అటువంటి పార్టీని ఎన్నుకోవడానికి అది ఓడించడానికి ఈ 2 పార్టీలు కలిస్తే తప్ప విడిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే అవకాశం ఉంది. మరో పాయింట్ ఏంటంటే ఇప్పుడు పూర్తిగా డీటెయిల్ చెప్పకూడదు అనుకుంటా, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఒక శాఖ సెక్రటరీ గారు పోటీ చేస్తుంటే 6 నెలలకి ఫోన్ చేస్తుంటే పని అవుతులే. నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే కూటమి ప్రభుత్వంలో పనులు అవుతులే. ఇంకా సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇవాళ తెలుగుదేశం ఇది జనసేన పలానా తాలూకాలో తాలూకాలు చెప్పండి, పలానా వాళ్ళకి జనసేన తెలుగుదేశం 1% ఇచ్చిన తప్పులే. జనసేనగా భాగస్వామ్యం 1% అయినా భాగస్వామ్యమే. ఇదిగో 1% పలానా కాన్స్టిట్యూన్సీ లో ఒకటి మీరు చెప్పేది అర్థమవుతుంది. ఒకటి డైరెక్ట్ పాయింట్ చెప్పండి అక్షర సత్యం గారు. అసలు టీడీపీ జనసేన ఏదైతే ఉందో 15 ఏళ్ల పాటు సాగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సార్లు చెప్పిన పరిస్థితి, ఇది జరిగే అవకాశం ఉందంటారా? సార్ ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఇప్పుడు 2 అండి. ఇప్పుడు ఇందాక మీరు పొలిటికల్ బ్రదర్స్ అన్నారు కదా, బ్రదర్స్ అంటే ఇద్దరు వాటాలు సమానంగా పంచుకున్నప్పుడు, లేదా ఇద్దరు బ్రదర్స్ లోని ఏ బ్రదర్కి వచ్చే వాటా బ్రదర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రదర్స్ ఇష్టంగా ఉంటారు, కలిసి ఉంటారు. రెండోది, ఒక బ్రదర్ కి నష్టం జరిగినప్పుడు ఇంకో బ్రదర్ లాభం జరిగింది, ఇంకో బ్రదర్ నష్టం వచ్చినప్పుడు, నష్టం ఉన్నా కానీ బ్రదర్ మీద అభిమానితే రెండో బ్రదర్ నోరెత్తడు. కానీ బ్రదర్ కి ఒక కుటుంబం ఉంటది కదా, నష్టపోయి బ్రదర్ కి భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, బంధుకోటు ఉంటది, తను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ సహించరండి. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను త్యాగాలు చేస్తాను అంటే చెయ్యొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వాళ్ళు సహించకపోవచ్చు. రేపు వచ్చే ఎలక్షన్ వాళ్ళంతా తిరగబడి ఆ అసమ్మతితోటి ఆ అసంతృప్తి వ్యక్తం చేసి వేరే విధంగా ఓటేస్తే కూటమి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కూటమి 15 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం రాష్ట్రానికి అవసరం ఉంది, తెలుగుదేశానికి ఉంది, జనసేనకు ఉంది, అన్నింటికి ఉందండి. అయితే ఎంతో కొంత మీరు 1% ఇస్తారా జనసేనకి, 10% ఇస్తారా, 30% ఇస్తారా అన్నది మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అది. కానీ మీరు అనుకున్న పర్సెంటేజ్ బయటికి చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ జన సైనికుల్లో కూడా సంతృప్తి స్థాయిని పెంచితే ఖచ్చితంగా కూటమి 15-20 సంవత్సరాలు అధికారంలో వచ్చే అవకాశం ఉంది. కూటమి 2 పార్టీలు కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి డిపాజిట్లు కూడా రావండి. రైట్. మీరు కాకుండా మీరు తొక్కుకుంటూ పోతాము, పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేసుకుంటూ పోతారు, మీరు తెలుగుదేశం కాబట్టి మీరు జనసేన తొక్కుకుంటూ పోతామంటే మాత్రం ఫలితాలు వేరే విధంగా ఉండొచ్చు.
Yes, నా sir. మాటలు బాధించినా గానీ రేపు జరగబోయే పరిస్థితి ఇదేనండి. ఎస్, మీరు అందుబాటులో ఉండి ఇందాక నుంచి అడుగుతున్నారు మన విజయ్ కిరణ్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు రంగా గారు కాపునాడు పెట్టారు. రంగా గారు కాపు నాయకుడుగా అంటాం అక్షర సత్యం గారికి ఇబ్బంది అయితే అది ఆయన సొంత అభిప్రాయం. దాన్ని మనం ఎవరేం కాదన్నాం. ఎవరైనా సంస్థలు కాదండి, రంగా గారు కాపునాడు పెట్టలేదండి. విజయ్ కిరణ్ గారు నేను సమాధానం చెప్పండి. రంగా గారు కాపునాడు పెట్టలేదు. కాపు సంఘాలు రంగా నాడిని కాపు నాడిగా మార్చారు. ఏది మిరియాల వెంకట్రావు గారు, ఆకుల శివనాయుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళంతా కూడా చరిత్ర తెలుసుకోండి. ప్రయోజనాల కోసం కాపు ముద్ర వేయడం కోసం రంగాగే కాపు నాడిగా మార్చారండి. అక్షర్ సత్యం గారు మీరు మాట్లాడితే కానీ ఆయన చెప్పనివ్వండి. ఎస్, కంటిన్యూ చేయండి. ఎవరు మార్చారు ఏంటి అంటే జ్ఞానం లేకుండా ఇక్కడ డిబేట్కి ఎవరు రావండి. మీకు అది ఇష్టం లేకపోతే అది మీ పర్సనల్ అభిప్రాయం, దాన్ని నేను గౌరవిస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు. రెండోది, నేను కేవలం ఏదో రంగా గారు కాపులకు మాత్రమే నాయకుడు అనేటువంటి మాట చెప్పలా. రంగా గారు అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి నాయకుడు, అందరికీ పేదవాడి పక్షాన నిలబడిన నాయకుడు అనేటువంటి మాట చెప్పాను. సరే, దాన్ని మీకు అభ్యంతరం ఉంటే అది మీ సొంత అభిప్రాయం, దాన్ని ఇంకా అట్లా. రెండోది, అప్పటికి రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు చనిపోయే సమయానికి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ఉన్నానండి, ఇక్కడ జనసేన కార్యకర్తలు ఏదో ఇబ్బందిలో ఉన్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు మాట చెల్లట్లేదు అనేటువంటి మాటని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను, వ్యతిరేకిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట జరగలేదనేటువంటి మాట సత్యదూరమైనటువంటి మాట. ఇవాళ కూటమిలో జనసేనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తున్నారు అనేటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మీరే చూశారు. మొన్న దరిదాపుగా 2000 మంది దాకా నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర పోస్టుల్లో వచ్చినటువంటి వాళ్ళతో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ పెట్టారు. అంటే ఎక్కడా కూడా గవర్నమెంట్ లో జనసేనని లేదా ప్రభుత్వంలో జనసేనని తక్కువగా చేసేటువంటి ప్రయత్నం కానీ లేదా నాయకత్వానికి లేదా క్యాడర్ ని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఒకే పార్టీలో కూడా అనేక డిస్టర్బెన్స్లు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితిలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు కలిసి ఉన్నాయి. అక్కడక్కడ మీరు అన్న ప్రకారంగా కొంత జనసేనకి సంబంధించి కూడా కొంతమంది ఇబ్బంది ఉంటది. ఖచ్చితంగా రాజకీయ పట్ల ఆ పార్టీలోనే ఉంటాయి. తెలుగుదేశంలో కూడా కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, జనసేనలో ఉంటాయి, కాంగ్రెస్ లో ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నిటి పార్టీలో ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని కలిసి ముందుకు తీసుకెళ్లేటువంటి సత్తా ఉన్న నాయకత్వం అటు తెలుగుదేశానికి ఇటు జనసేనకు ఉంది. కాబట్టి ఇక్కడ జనసేనలో క్యాడర్కి ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది అనేటువంటి మాత్రం సత్య దూరమైనటువంటి మాట అనేటువంటి మాట చెప్పడం కోసమే నేను ఇంటరప్ట్ అయ్యానండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఎస్ మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లో మీ దగ్గర ప్రాబ్లం వచ్చింది, మీరు కంటిన్యూగా మాట్లాడండి. మీకు ఒక 4 నిమిషాలు అవైలబుల్. మాట్లాడితే మధ్యలోకి వచ్చారు. రాము సార్ మీరు మాట్లాడండి, మేమేమి ఆపలేదు మిమ్మల్ని, క్వశ్చన్ కూడా చేయను, మీరు అప్రత్యాసంగా 4 నిమిషాలు మాట్లాడండి. మీరు చేయలేదో విజయ్ ఉన్నాడు కదా అడిగి కాసుకున్నాడు ఏదో గీరడానికి, ఆయన వచ్చాక ఉంటే కదా ఓపిక బట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ